చెప్తున్న పరిస్థితి. నోటీసు లేదు, వాళ్ళు దెబ్బలేదు, ఏమీ లేదు. నుంచున్న ప్రభుత్వానికా ఓడబీగుతారండి, ఓడబీగుతారు. మనుషులకి చెప్పాలి కదా, ఇప్పుడు వాళ్ళదైతే అవ్వచ్చు, మనకు చెప్పాలి కదా. అట్లా ఎంత ఏ ఉద్దేశం అయ్యా? ఇప్పుడు మాకు ఇల్లు లేవు, హైదరాబాద్లో 20 ఏళ్ళు అయింది మేము వచ్చి, మాకు ఇల్లు లేదు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నాము, ఆఖరికి నాకు 62 ఏళ్ళు, పెన్షన్ కూడా ఎవరు. ఇప్పుడు మాత్రం సడన్గా వచ్చేసి పీకేసి పాకం పెట్టేసారు అద్దుకున్న వాళ్ళ ఇంట్లో. అద్దుకుంటున్నాం కదా, ఉత్తినే ఉన్నాము మేము, 20,000 రూపాయలు అద్ది. ఇప్పుడు నుంచి మాకు టైం ఇస్తే పోయి ఇంకో చోట ఉంటాకన్నా దేనికన్నా ఉంటుంది ఆధారం. ఏమీ లేకుండా ఉంటున్న ఫలంగా నాకు లాంటి వాళ్ళు ఇంటి అటాక్ వచ్చి చచ్చిపోరా మరి. ఇల్లు మంద కాకపోయినా కదా, మారుతున్నా కష్టమే కదయ్యా. అది పట్టి పక్కన అక్కడ దొరికింది ఒకటి. ఇంకా అక్కడ ఎంత 12,000 చిన్న ఇల్లు, అందాక సామాన్లన్నా పడేసుకోవాలి కదా, అందుకని అందులోకి వెళ్ళాం. ఇప్పుడు ఇల్లు లేకుండా ఉన్నాం, ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకి ఎంత పడగొట్టి ఆస్తి నాశనం చేసి కన్నా ఆ లేని వాళ్ళకి ఆ కార్డుల మీద ఎవరు ఇస్తున్నారు కదా ఇల్లు, అలాగే ఇచ్చి సావచ్చు కదా జనాలకి. ఇప్పుడు మేము 20 ఏళ్ళు వచ్చింది, ఇచ్చి ఇల్లు లేదు, పెన్షన్ లేదు, వాళ్ళకి దెబ్బలేదు చెప్పండి. గవర్నమెంట్ ఏం సాధిస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇటువంటి ఇల్లు లేని పేదలకు ఇదే ఇల్లులు కూలగొట్టే బదులు ఇదే పేదలకు లేకపోతే ఇంకే అర్హులకు ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం కదా. ఎక్కడికక్కడ డోర్లు కూడా బ్రదర్ ఎవరు మీరు? రెంట్లు డోర్లు తీసుకెళ్తే ఇది ఒకటే. మీరు వీడియో ఇస్తున్నారు ఎందుకన్నా, కావాలని తీసుకెళ్తున్నాం. ఇది కిరాయి వాళ్ళు చెప్తున్నారు, వేరే దొంగలు వచ్చి తీసుకెళ్తున్నారు. కిరాయి వాళ్ళు చెప్పారు, కిరాయి వాళ్ళు తీసుకొని అవలేదు, రాత్రి వదిలేసి వెళ్ళిపోతున్నాం. ప్రాబ్లం అన్నయ్య కిరణ్ అన్న వాళ్ళు కిరాయి ఉంటాడు పైన, ఈ డోర్ కూడా ఇష్టమంట అంతే. ఓకేనా? సో చూస్తున్నా కదా, ఎక్కడికక్కడ దొరికినట్టయితే తీసుకెళ్తున్న పరిస్థితి. నాకు అవసరం లేదు, మీ ఎందుకైతే బ్రదర్, మీ కాదు కదా. చెప్పండి బ్రదర్, మీరు ఎవరు? రెంట్ ఉండిల్లా ఎంత రెంట్? ఎంత? 25,000 మొత్తం రెంట్ గింట అన్ని, మెయింటెనెన్స్, కరెంట్ బిల్ అన్ని. ఏం తీసుకోవడానికి వచ్చారు ఇప్పుడు? సామాన్ మోసుకుంటున్నాం. సామాన్ మోసుకుంటారా? ఎవరు? హైడ్రా మాదే. మీదా? హైడ్రానా? మా సామాన్లు ఇంటికి కాల్ చేస్తున్నాం కదా, ఇల్లు కూలగొడుతూ అంటారు, వాళ్ళే మోస్తారు సామాన్లు. అంటే ఇట్లా కాదన్న, ఫస్ట్ ఏదన్నా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 1 డే ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు బి బెటర్, అరే తీసుకురా అని చెప్పి. ఇప్పుడు వేరే ఫ్లోర్లో అలా సామాన్లు ఉన్నాయి, వాళ్ళు ఊరికి వెళ్ళారంట. అలా ఇంట్లో మళ్ళీ చిన్న పోరోళ్ళు ఉన్నారు, ఆలీలు బాబులు ఆలీలు ఉన్నారు. పైన రాలేడు. ఇప్పుడు ఎట్లా ఆయన సామాన్లు గీమాలు అన్నీ మొత్తం మిన్నే ఉన్నాయి. మళ్ళీ మెయింటెనెన్స్ వచ్చేసి ఎంత, మొత్తం రూమ్ మొత్తం వచ్చేసి 25,000 నెలకి. ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెళ్ళిపోతాము. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఏమి ఇవ్వండి. ఇప్పుడు మేము సడన్గా తీసుకోవాలంటే ఎట్లా అన్న? మధ్యాహ్నం ఏం చెప్పారు, 1-2 వరకు అని చెప్పారు. ఇప్పుడేమో అందరూ వచ్చి మళ్ళీ నుంచి తీరా అంటారు. ఇట్లా కరెక్ట్ కాదన్న. ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు బి అరే మేము బి చేసుకుంటాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, ఆలీలు ఉంటారు, మంచిగా ఉండదు. సో చూస్తున్నా కదా, ఎప్పుడైతే ఈ డిమాన్స్ట్రేషన్ జరుగుతున్న బిల్డింగ్ పక్కనే సేమ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన సేమ్ ఓనర్ సంబంధించి ఆ బిల్డింగ్ కూడా కట్టాడు. బట్ ఆ బిల్డింగ్లో కొన్ని ఫ్లాట్స్ కొంతమంది కొనుక్కున్నారు. సో సామాన్యులు కొనుక్కున్నారు కాబట్టి హైడ్రా వాటికి జోలికి వెళ్ళట్లేదు. సేమ్ దీంట్లో కేవలం మాత్రం హైడ్రా వస్తుందని చెప్పేసి దీంట్లో రాత్రికి రాత్రి కొన్ని నెలల క్రితం నుంచి ఇక్కడ కిరాయికి ఇచ్చి ఇదో పెద్ద డ్రామా చేస్తున్నాడు అని చెప్పేసి కూడా హైడ్రా చెప్తున్నాయి. సో దీంట్లో అందరూ కిరాయిదారులు ఉన్నారు కాబట్టి దీంట్లో మేము డిస్టర్బ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చూస్తున్నారు కదా, అసలు ఎవరి సామాన్లు ఎవరు తీసుకెళ్తారో అర్థం కావట్లేదు. దీంట్లో కిరాయిదారులు చెప్పినట్టు చాలా వరకు అటు లైట్లు కానీ ఫ్యాన్లు కానీ లేకపోతే డోర్స్ ఎవరికి అందింది వాళ్ళు తీసుకెళ్తున్నారు. బట్ సామాన్లు ఎవరు తీసుకెళ్తున్నారో కూడా అసలు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కనీసం సామాను పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. ఎందుకంటే ఎవరి సామాన్లు ఎవరు తీసుకెళ్తున్నారు అనే దానికి కూడా క్లారిటీ లేదు. ఎవరికి అందింది వాళ్ళైతే పట్టుకెళ్తున్నారు. వాళ్ళు ఏమన్నా అంటే మేము కిరాయికి ఉన్న వాళ్ళం అని చెప్పేసి చెప్తున్నారు. సో చూస్తున్నాం కదా, పైనుంచి ఆల్రెడీ బాహుబలికి సంబంధించి బాహుబలి ఏదైతే ఆ క్రెయిన్ ఉందో దానికి సంబంధించి ఆ బుల్డోజర్ చూపుతున్నారు. ఏదైతే ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ పాలన జరుగుతుందో సో ఇక్కడ కూడా బుల్డోజర్ పాలన జరుగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి.
సో బిల్డింగ్ సంబంధించి డెమాన్స్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకొక గంట టైం వరకు మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. బట్ మాకు ఇంకా టైం కావాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఏదైతే కిరాయిదారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో ఇంకో గంటలోపు మొత్తం దీన్ని క్లియర్ చేసేసి బిల్డింగ్ అంతా నేలమట్టం చేస్తాం. దాదాపు 5 ఫ్లోర్లు ఉన్న ఈ అపార్ట్మెంట్ మొత్తం నేలమట్టం చేయాలని చెప్పేసి పై ఆఫీసర్ నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము రాత్రి వరకు దీన్ని అంతా నేలమట్టం చేస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో పైనుంచి వెళ్ళి కూడా సామాన్లు ఇష్టం వచ్చినట్టు విసిరేస్తున్నారు హైడ్రా సిబ్బంది కానీ, లేకపోతే ఎవరన్నా ఉంటే కూడా చూస్తున్నారు కదా. ఇటు డెమాన్స్ట్రేషన్ వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో పైనుంచి కులగొట్టి ఒక్కొక్క ఫ్లోరు వాళ్ళు డిస్మాండిల్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఒక్కొక్క ఫ్లోర్కి సంబంధించి ఏదైతే బాల్కనీలో ఉంటుందో ఆ బాల్కనీలో దొంగలు రాకుండా వీళ్ళు స్టీల్కి సంబంధించి, ఇనుముకి సంబంధించి బ్యారిగేడ్స్ కూడా చేసుకుంటారు. సో అది దానికి సంబంధించి ఆ రైలు దానికి పెట్టి దొంగలు రాకుండా కూడా సేఫ్టీగా పెట్టుకుంటారు. సో ఫస్ట్ అవి కూడా డెమాన్స్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి. సో ఇంకొంతమంది స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, కనీసం టిఫిన్ చేశారా, భోజనం చేశారా? ఏం లేదండి, టిఫిన్ లేదు, భోజనం. పొద్దున 6:30కి వచ్చి కూర్చున్నారు, ఇంక టిఫిన్ భోజనాలు మాకు సర్దుకోవడానికే సరిపోయింది. ఏం లేదు. మరి ఇల్లు దొరికిందా? ఇంకోటి లేదు, ఏం ఇల్లు దొరకలేదండి. మా బ్రదరు వాళ్ళ వెంచర్లో కొంచెం సామాన్ పెట్టుకోవడానికి కొంచెం కుదిరింది, అక్కడ పెట్టేసుకుంటాం. ఇల్లేం కుదరలేదు. ఎట్లా అనిపిస్తుంది మరి ఇట్లా హైడ్రా వ్యవహరిస్తుంటే? ఎట్లా అనిపిస్తుంది? బాధగానే ఉంది చాలా. మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే ఇంత ఉండేది కాదు, బాధపడే వాళ్ళం కూడా కాదు. పోతే పోయింది. ఎందుకంటే టెనెంట్స్మే కాబట్టి ఒక 1 వీక్ బిఫోర్ చెప్పినా కూడా వెళ్ళిపోయేవాళ్ళం చూసుకుని. ఇప్పటికిప్పుడు సడన్గా కూలగొడుతున్నామంటే ఇంకా ఏం చేయలేని పరిస్థితి. సామాన్లను పూర్తిగా తీసుకున్నారు, ఎందుకంటే ఎవరి సామాన్లు ఎవరు తీసుకుంటున్నారో కూడా అర్థమైతలేదు. ఇప్పుడే తెలియదండి, ఇప్పుడు వరకు జాతరను తీసుకెళ్తున్నాం, మరి చూడాలి. ఏ వచ్చాయో తెలియదు, ఏ పోయాయో కూడా తెలియదు, ఏ మిస్ అయ్యాయో, ఏ డ్యామేజ్ అయ్యాయో కూడా తెలియదు. ఇంకా ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి. దొరికిందా మరి? వేరే దగ్గర ఇల్లు దొరికిందా? సామాన్లు పట్టుకుని ఎక్కడికి వెళ్తారు? లేదండి, మా బ్రదర్ వాళ్ళు ఉన్నారు, బ్రదర్ వాళ్ళు ఇంటికి వెళ్తారు. మా తమ్ముడు ఇక్కడే ఉంటారు, వీళ్ళు ఇంటికి వెళ్తారు. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇట్లా? సరే కిరాయిల్లో అయినా కూడా ఎంతో కొంత బాధ అవుతుంటుంది ఇంత సడన్గా వెళ్ళిపోమంటే, ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన బేకార్ స్కీమ్లో ఇది నెంబర్ 1 బేకార్ స్కీమ్ అండి. ఇంప్లిమెంటేషన్ వరస్ట్ అనమాట. హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూడా వీళ్ళు పట్టించుకోకుండా సెకండ్ సాటర్డే వచ్చేసి దాన్ని ప్రభుత్వం ఆ రూల్స్లో ఉన్న లొసుగులను పట్టుకొని ఈ సెకండ్ సాటర్డేలో హాలిడేస్ ఇట్లా డిమాలిషన్స్ అని ప్లాన్ చేస్తున్నారు. అంటే హైడ్రా చెప్తుంది ఏంటంటే ఇది ప్రభుత్వమే అనైతికంగా వ్యవహరిస్తే ఇంకా ప్రజల పరిస్థితి ఏంటి? కొంచెం మానవ దృక్పథం ఉండాలి కదా. హైడ్రా చెప్తుంది ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి చెప్తుంది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయ్యిండొచ్చండి, అది బిల్డర్కి ప్రభుత్వానికి తెలుసు. మేము టెనెంట్స్, మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఒక టెనెంట్గా మేము మానవతా దృక్పథంతో చూడమంటున్నాం. 1 డే టైం అడిగాం, 1 డే టైం ఇచ్చి ఆపమన్నాం. మేము ఖాళీ చేయమని చెప్పలేదు, మాకు 1 డే టైం అండి, మేము ఖాళీ చేస్తామన్నారు. ఇంత కంగారుగా ఈరోజు కూల్చకపోతే ఏం ఆగిపోతుందండి? ఇది 10 సంవత్సరాల నుంచి ఉన్న బిల్డింగ్, 10 సంవత్సరాల నుంచి లేనిది ఈరోజు అంత అర్జెన్సీ ఏమొచ్చింది అన్నట్టు. ఆడకు నోటీస్ బోర్డు పెట్టేసింటే అయిపోతుంది కదండి. కమ్యూనికేషన్ ఈరోజు పలు రకాల కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి ఈరోజు జనాలతో కమ్యూనికేట్ చేయడానికి, మెసేజ్ పాస్ చేయడానికి. వీళ్ళకి అంత కంగారు రాత్రి వచ్చేసి పగలి మేము కూల్చేస్తాం అనడానికి అందులో అర్థం లేదు. చూస్తున్నారు కదా, సామాన్లన్నీ ఇది హైడ్రా వాళ్ళే అరేంజ్ చేసినట్టున్నారు వెహికల్స్. సో సామాన్లు దాంట్లో తీసుకొని వచ్చి వాళ్ళ వెహికల్స్ ఏదో మాట్లాడుకున్నారు కదా, ఆ వెహికల్స్ సంబంధించి దాంట్లో అన్లోడ్ చేసుకుంటున్న పరిస్థితి. సో చూస్తున్నాం కదా, చాలా ఫ్రిడ్జ్ కానీ, రెఫ్రిజిరేటర్ కానీ, లేకపోతే వాషింగ్ మిషన్, ఇట్లా చాలా కాస్ట్లీ ఐటమ్స్ కూడా అసలు సర్దుకునే టైం లేదు మాకు. 1 డే టైం అడిగాము, కనీసం 1 డే టైం కూడా ఇవ్వలేదు. చూస్తున్నాం కదా, ఇంకా 5th ఫ్లోర్ నుంచి ఇటు హైడ్రా సిబ్బందితో పాటు అక్కడ టెనెంట్స్ కూడా ఇంకా సామాన్లు దించుకుంటున్నారు. ఓ పక్కన టెనెంట్స్ అక్కడే ఉన్నారు, ప్లస్ అక్కడ 4th ఫ్లోర్లో డెమాన్స్ట్రేషన్ కూడా జరుగుతున్న పరిస్థితి. సో చూస్తున్నాం కదా, అక్కడ డెమాన్స్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. బాల్కనీకి సంబంధించి మొత్తం దాన్నైతే నిర్మాణాన్ని కూల్చేస్తున్న పరిస్థితి. సో చాలా దారుణంగా ఉంది. కనీసం ఏదైతే శని ఆదివారాలు చూసుకొని హైకోర్టుకు సంబంధించి కోర్టుకు సెలవు రోజులు చూసుకొని హైడ్రా కావాలని ఇదంతా చేస్తుంది. గవర్నమెంట్కు మానవతా దృక్పథం ఉండాలి. సరే టెనెంట్స్ అయినా కూడా మాకు కనీసం ఒక్కరోజైనా టైం ఇస్తే బాగుండు. మేము అసలు సామాన్లు సర్దుకునే టైం కూడా లేదు. ఈరోజు సాటర్డే, రేపు సండే, హడావిడిగా మేము ఇటు పిల్లలు ఎగ్జామ్స్ టైము అసలు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. నిజంగా చూస్తున్నాం కదా, చాలా హృదయ విదారకరంగా ఉంది. సో టెనెంట్స్ కాబట్టి వీళ్ళకు పెద్దగా మాకు చెప్తున్నారు, మేము కనీసం మాకు ఒకరోజు టైం ఇచ్చినా మేము టెనెంట్స్ అని చెప్పేసి మమ్మల్ని మళ్ళీ టైం కూడా ఇవ్వలేదు. సో
ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు. ఖచ్చితంగా ఏదైనా ఉంటే 1 వీక్ బిఫోర్ ఇంటిమేట్ చేసి నోటీసులు ఇచ్చి ప్రభుత్వం ఒక రూల్స్ ప్రకారం వ్యవహరించాలని చెప్పేసి చెప్తుంది. హైడ్రా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్రమార్గం వదిలిపెట్టలేదు. ప్రభుత్వ స్థలాలను కాపాడే తీరుతామని చెప్పేసి కూడా హైడ్రా